అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. యేసు త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసు ప్రభు త్వరగా వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారంట? ప్రతి ఒక్కరికి వాని క్రియల చొప్పున జీతమును తీసుకొని వచ్చేదను. వాని క్రియల చొప్పున జీతమును తీసుకొని వచ్చేదము. మనము ఏ క్రియలు చేస్తున్నాం వాటిని బట్టి మన జీతం అనేది ఉంటుందండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయములను పరిశీలించువాడను, అంతరింద్రియములను పరిశోధించువాడను అని అంటున్నారండి. యేసయ్య యెహోవా దేవుడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అని నేను హృదయములను నేను పరిశోధించుచున్నాను, అంతరింద్రియములను పరీక్షించుచున్నాను అంటున్నాడు. మన హృదయమును పరిశోధిస్తున్నాడు. మన అంతరింద్రియములను, మన మనసులో ఏమనుకుంటామో దాన్ని కూడా పరిశీలిస్తున్నాడు యేసయ్య. కాబట్టి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? యేసయ్య. యేసయ్య త్వరగా వచ్చున్నానని చెప్తున్నాడు. యేసయ్య త్వరగా వచ్చున్నాను. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా వచ్చున్నది. యెహోవా తండ్రి తన బాహుబలంతో వచ్చున్నప్పుడు, యేసయ్య వచ్చున్నప్పుడు ఆయనకి ఇచ్చే బహుమానం ఆయన చేతిలో ఉందంట. ఆయన చేయు ప్రతీకారం ఆయన ముందు ఉన్నదంటండి. ఆయన మనం మంచి పనులు చేస్తే మనకు బహుమానాన్ని ఇస్తాడు. అదే మనం చెడ్డ క్రియలు చేస్తే మనకి ప్రతీకారం తీరుస్తాడండి. ప్రతీకారం తీర్చడానికి ఆయన లోకంలో మన కోసం వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడంటే ఆయన ఎప్పుడు వస్తాడు అనేది మనకి తెలియదు. నోవాహు దినములలో జలప్రళయం వస్తుందని చెప్పారు కదండి. నోవాహు దినములలో జలప్రళయం వస్తుందని చెప్పి ఉన్నారు. కానీ ఎవరు కూడా దాన్ని లెక్క చేయలేదు. నోవాహు జలప్రళయం వస్తుంది అని చెప్తున్నప్పుడు ఎవరైనా విన్నారా? ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోవాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు వివాహాలు చేస్తున్నారు, పెళ్ళికి పడ్డారు. అలాగే ఎన్నో సంవత్సరాలు నోవహు ఓడను తయారు చేస్తూ జలప్రళయం వస్తుంది, ఈ ఓడలో ప్రవేశించండి అని చెప్తుంటే ఎవరు కూడా అతన్ని వెర్రివానిలాగా చూశారు. అలాగే ఇప్పుడు యేసుప్రభు రాకడ కూడా జలప్రళయం ఎలా వచ్చిందో అలాగే యేసుప్రభు రెండో రాకడ కూడా రానై ఉన్నదండి. మనం రెండో రాకడకు సిద్ధపడవలసిన వాని ఉన్నాము. నోవహు ఓడను తయారు చేసి ఓడలో ప్రవేశించండి అంటే ఎవరు ప్రవేశించలేదు. ఇప్పుడు కూడా నేను వచ్చుచున్నానని యేసు చెప్పుచున్నాడు. తన క్రియల చొప్పున ప్రతీకారము తీరుస్తానని చెప్పుచున్నాడు. ఎవరెవరి క్రియల చొప్పున వారికి ప్రతీకారం తీరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అని నేను హృదయములను పరిశోధించున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం జాగ్రత్తగా ఉంచుకోవాలి? మన హృదయములను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను, మన మనసు అంతరింద్రియములో కూడా మనం పాపం చేయని వారమై ఉండవలను. కాబట్టి నోవహు దినములలో ఏ రీతిగా వాళ్ళు నోవహు ఈ ఓడలకు ప్రవేశించండి అని చెప్తుంటే వినకుండా వారు పెండ్లికి ఇవ్వటము, అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేయడం జరిగిపోయింది. వారు వినలేదు. నోవహు ఓడలో ప్రవేశించండి అన్నప్పుడు ఎవరు కూడా వినలేదు. కానీ నోవహు జలప్రళయం రానే వచ్చేసింది. అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు. ఇప్పుడు అలాగే సొదొమ గొమొర్రాల విషయంలో కూడా దేవుడు చేసి ఉన్నాడు. సొదొమ గొమొర్రాల విషయంలో 5 ఉన్నా కానీ రక్షిస్తానన్నాడు. కానీ 5 కూడా లేరు. కాబట్టి రక్షించకుండా సొదొమ గొమొర్రాలను కాల్చివేశాడు. అప్పుడు సొదొమ గొమొర్రాలను ఏ విధంగా కాల్చివేయబడిందో ఇప్పుడు కూడా యేసయ్య రాకడ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదండి. నోవహు జలప్రళయం ఎలా వచ్చిందో తెలియదు. అలాగే ఇప్పుడు సొదొమ గొమొర్రాలను ఏ విధంగా నాశనం చేశారో కూడా ఎవరికి తెలియదు. ఆ రీతిగా లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య సొదొమ గొమొర్రాలను చూడవద్దు అంటే వెనక్కి తిరిగి చూసింది. మనం కూడా ఇప్పుడు
పాపము నుండి క్షమించబడి మనము యేసయ్య చెంతలో చేరిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఆ పాపం వెనక్కి చూడకూడదండి. వెనక్కి చూసామంటే ఉక్కు స్తంభంలాగా ఎలా లోతుబారే ఉక్కు స్తంభం అయిపోయిందో, ఆమె ఎలా మంచి ప్రదేశానికి రాలేకపోయిందో మనం కూడా ప్రభు ఇచ్చే జీతాన్ని అనుభవించవలసి ఉంటుందండి. కాబట్టి ఒకసారి రక్షణ పొందిన వారు మరలా వెనక్కి పోకుండా నాగటి మీద చేవేసి వెనక్కి తట్టినవాడు ఏమీ చేయలేడు. కాబట్టి ఒకసారి రక్షణ పొందిన బిడ్డలు వెనక్కి పోకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక జలప్రళయం ఎలా వచ్చిందో, ఎలా మనుషులంతా నాశనం అయిపోయారో ఆ రీతిగానే ఎప్పుడు దొంగ వల్లే వస్తాడు యేసయ్య. మనకి ఎప్పుడు వస్తాడో తెలియదు, కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పుచున్నాడు యేసయ్య. ఇక్కడ మనకి యేసయ్య రాకడ ఎలా ఉంటుందంటే, ఇద్దరు మనుషులు పొలంలో ఉండగా ఒకడు కొనిపోబడిన, ఒకడు విడవబడిన. ఇద్దరు మనుషులు తిరగలి విసురుచుండగా ఒకళ్ళు కొనిపోబడిన, ఒకళ్ళు విడిచిపెట్టబడిన. అలాగే ఇద్దరు మనుషులు రాత్రి ఇద్దరు మంచం మీద పండుకొని ఉన్నట్లయితే ఒకడు కొనిపోబడిన, ఒకడు విడిచిపెట్టబడిన. ఈ విధంగా విడిచిపెట్టబడిన వాడు అగ్నిగుండంలో పడవేస్తాడు. యేసయ్య జీతము తీసుకొని వస్తాడు. ఆ జీతానికి లెక్క అప్పచెప్పవలసిన వారం ఏమన్నాం. మనం మంచి పనులు చేసి ఉన్నట్లయితే మనకి మంచి బహుమానాల కిరీటాలని ఇస్తాడు యేసయ్య. అతిశయ కిరీటం అనేది మనకి ఇస్తాడు. అతిశయ కిరీటం అంటే మనం ఎవరినైనా ఎంతమందిని రక్షించామో దాన్ని బట్టి మనకి అతిశయ కిరీటం అనేది వస్తుందండి. మన మాటల వలన, మన చేతల వలన, మన ప్రవర్తనల వలన మనం చూసి ఎవరైనా రక్షణ పొందినట్లయితే మనకి అతిశయ కిరీటం దేవుడు ఇస్తాడు. కాబట్టి జీతము అనేది మనం చేసే క్రియలను బట్టి ఆయన జీతాన్ని ఇస్తాడు. ఎక్కడ జరుగుతుంది అంటే ప్రపంచం మొత్తం ఒకేసారి యేసయ్య రాకడ వస్తుందండి. ప్రపంచం మొత్తం కూడా ఒకేసారి, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం, భూమి మొత్తం మీద సగం చీకటిగా ఉంటుంది, సగం పగలుగా ఉంటుంది. సౌత్ భూమి మీద సదరన్ కాంటినెంట్స్ అన్నీ భూమి పనులు చేస్తూ పగలుంటే, నార్థన్ కంట్రీస్ అన్నీ నిద్రపోతూ ఉంటారు, చీకటిగా ఉంటుంది. కాబట్టి కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది పని చేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఒకళ్ళు నిద్రపోయే వాళ్ళు మంచం మీద ఇద్దరు పండుకొని ఉంటే ఒకళ్ళు లేచిపోతారు, ఒకళ్ళు విడువబడతారు, ప్రభుతో వెళ్ళిపోతారు. ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు విడువబడతారు. కాబట్టి వెళ్ళిపోయిన వారు ఆనందంతో పరలోకంలో దేవుని దూతలతో స్తుతిస్తూ ఉంటారు. మిగిలిపడిన వాళ్ళకి మహాశోధన అండి. కాబట్టి మనం మిగిలిపోయే వారిలో ఉండకోకుండా యేసయ్యతో ఎగిలే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నానండి. నేను చిన్న పాట పాడుకుందామండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వస్తున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. భూమి మొత్తానికి ఒకేసారి రాకడ అనేది జరుగుతుందండి. ఈ రాకడ సమయంలో ఎత్తబడిన వాళ్ళు అదృష్టవంతులండి, విడువబడిన వాళ్ళు
బహుఘోరమైన శ్రమలు అనుభవిస్తారండి విడువబడిన వాళ్ళు. కాబట్టి మనం ఎత్తబడే గుంపులో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యమును ప్రభా నీరు కట్టి ఫలింపు చేయండి. మేమందరం ప్రభా మీరు ఆకడికి ఎత్తబడి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి ప్రభా. అయా మాలో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించి ప్రభా. మీరు ఆకలి సమయంలో మీ జీతం తీసుకొచ్చేటప్పుడు ప్రభా అయ్యా మేము మంచి జీతాన్ని తీసుకొని ప్రభా అతిశయ కిరీటాన్ని తీసుకొని తండ్రి మీ యొక్క పరలోక రాజ్యంలో చేరే భాగ్యం మా అందరికీ, ఎత్తబడే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా వాక్యం ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి షేర్ కూడా చేయండి.